హలో, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ మేడ్ ఫర్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ హెల్తీగా ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి వచ్చి మనకి ఆయిల్ అవసరం లేదండి. ఒక 1 kg ఉప్పు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనము ఆయిల్ అస్సలు మంచిది కాదంటుంటారు కదా, అలాంటప్పుడు ఉప్పులో వేయించుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు మనము ఇసుకలో కూడా వేయించుకొని తినేవాళ్ళము, కానీ ఇప్పుడు మనకి సిటీలో ఇసుక దొరకడం లేదు కాబట్టి మనం ఇంట్లోనే కూడా సాల్ట్ ప్యాకెట్ ఉంటే కూడా సరిపోతుంది, అందులోనే వేయించుకొని తినేయచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇవి వేసామండి, శనగపప్పులు వేసాము. ఇవి కూడా చాలా బాగా వేగిపోయి, ఇవి మామూలుగా మనం బాండల్లో పెట్టి ఎలా స్టవ్ మీద పెట్టి వేయించుకుంటాము అంతకన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇవి ఇంకా మనం శనగపప్పులే కాకుండా మనం ఇంట్లో అప్పలాలు వేయించుకోవచ్చు, శనగలు వేయించుకోవచ్చు, జీడిపప్పు, బాదం, పిస్తా అన్నీ కూడా వేయించుకొని దీంట్లో చక్కగా తినేయచ్చు. ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇసుక లేదని కూడా అస్సలు బాధపడిన అవసరం లేదండి. ఉప్పు ఉంటే కూడా సరిపోతుంది. చూసారు కదా, శనగలు కూడా వేసుకున్నాను. శనగలు కూడా చాలా బాగా వేగిపోయాయి. మీరు చూస్తున్నారు కదా, అన్ని పట్టుపట్టమని పైన అంతా పొట్టంతా కూడా ఊడిపోతుంది, చాలా ఈజీగా ఊడిపోతుంది. కాకపోతే వచ్చి కొంచెం సాల్ట్ అనేది చాలా బాగా వేడెక్కాలండి. చాలా వేడెక్కితేనే మనకి త్వరగా కూడా మనకి అన్నీ వేగుతాయి, లేకపోతే కొంచెం లేట్ అవుతాయి, అంత టేస్టీగా అనిపించవు. ముఖ్యంగా మనకి సాల్ట్ చాలా బాగా వేడెక్కాలి. చూసారు కదా, ఇవి కూడా ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా పక్కన తీసి పెట్టుకుందాం. మనకి ఎప్పుడన్నా కావాలంటే కూడా త్వరగా మనకి బయట దొరకకపోతే కూడా మన ఇంట్లో పచ్చి ఉండి ఎలాంటి శనగలైనా సరే మనము వేయించుకోవచ్చు. ఇంకా ఇవేమో ఒరుగులండి, మనము వడియాలుగా ఎండలో పెట్టుకుంటాం కదా, వాటిని కూడా వేయించుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో బయట దొరికే అప్పలాలు కానీ చిప్స్ కానీ ఏదైనా సరే వేయించుకోవచ్చు. మామూలుగా ఇవి వచ్చి మనము ఆయిల్లో వేసుకొని చేసుకుంటాము. ఆయిల్ అయితే కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఎవరు అంతగా ఇష్టపడరు. కానీ వీటిల్లో సాల్ట్లో కనుక వేయించుకొని తినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆయిల్ ఫ్రీ కూడా, పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు. కాకపోతే ఇవి మనం ఇంట్లో చేసుకున్నట్టే కాబట్టి కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అదే మనకి అప్పలాలు కానీ బయట దొరికే ఎలాంటి చిప్స్ అయినా సరే చాలా త్వరగా వేగిపోతుంది. ఇది కొంచెం లేట్ అవుతుంది. చూసారు కదా, ఇవి కూడా కొంచెం మందంగా ఉన్నాయి మీరు చూసినట్లయితే, కానీ చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. వేయించుకునేటప్పుడు అండి బాగా ఉప్పుతో పాటు బాగా వేపుతూనే ఉండాలి, ఎందుకంటే ఆ వేడి దీంట్లో తగిలితేనే మనకి బాగా వేగుతాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం అటుకులు కూడా వేసుకుందాము. అటుకులు అయితే ఇంకా త్వరగా వేగిపోతాయి. ఆయిల్ అయితే కొంచెం ఇవి వేరే గోల్డెన్ కలర్ అయిపోతాయి. దీంట్లో అయితే అస్సలు అలా అవ్వవు, చాలా వైట్గానే ఉంటాయి, అలాగే కూడా తినేయచ్చు. చూసారు కదా, ఇవి కూడా వేగిపోయాయండి. మామూలుగా అయితే మనం అటుకులు ఉప్మా చేసుకోవచ్చు, ఇంకా మనము ఇడ్లీలో అన్నీ వేసుకోవచ్చు. కానీ ఇలాగ కూడా మనం ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఇవి జల్లెడికి అంత త్వరగా రాలేదు, ఎందుకంటే చాలా సన్నగా ఉన్నాయి కదా, అందుకని రాలేదు కొన్ని. ఇప్పుడు ఇందులోనే మనము జీడిపప్పు వేసుకున్నాము. జీడిపప్పే కాకుండా కిస్మిస్ వేసుకోవచ్చు, లేకపోతే బాదం పప్పులు వేసుకోవచ్చు, ఏదైనా సరే వేయించుకోవచ్చు ఇందులోనే. ఇవి కూడా వేగిపోయాయి. ఇవి చాలా త్వరగా కూడా వేగిపోయాయి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ స్నాక్ అనమాట. ఎలాంటి వాళ్ళనే తినేయచ్చు. ఆయిల్ అస్సలు యూజ్ చేయలేం కాబట్టి హెల్దీకి చాలా మంచిది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, అన్నీ కరకరమన అంటున్నాయి, విరిగిపోతున్నాయి కూడా, తింటే కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే పక్కన బెల్ ఉంటుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే పక్కన నోటిఫికేషన్ బెల్ నొక్కండి. Thanks for watching my video.